రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగ నాటకాలు అంటూ తీన్మార్ మల్లన్న నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు. దానికి సంబంధించి విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాంగ్రెస్ నిరుద్యోగుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది, అలాగే ఈ కాంగ్రెస్ ఈ నీళ్ల పంచాయతీని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు నడిపిస్తూ ఉన్నది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం మిత్రులారా. అయితే నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్లవి దొంగ నాటకాలు. సరూర్ నగర్ స్టేడియం వేదికగా కేటీఆర్ తన నటనను బయట పెట్టుకున్నాడు. కులగణన పేరుతో రేవంత్ గొప్పాలు కొడుతున్నాడు. ఈడబ్ల్యూఎస్ కోటా ఒక మ్యాథమెటికల్ మోసం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సమీక్షించాలి. అనాదిగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీపీ మండల్ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు. కానీ మండల్ కమిషన్ సిఫార్సు అమలు కాకపోవడం దారుణం. జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లు ఉండాలని బీసీ పార్టీ పవర్లోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అని ఒక వార్తని తెలుస్తున్నాం. నిన్న సరూర్ నగర్ వేదికగా కేటీఆర్ టీ హబ్లో పురుడు పోసుకున్నది అని ఒక కంపెనీ పేరు చెప్పిండు. ఈ డ్రామాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఎట్లా ఆడుతూ ఉన్నాయంటే, కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పోతే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ రెండు పార్టీలు నిరుద్యోగుల పట్ల మాట్లాడుతున్నట్లు నటిస్తున్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ల బీసీల గొంతు కోస్తున్న తీరు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మల్లన్న శనివారం తన కార్యాలయంలో పక్కా లెక్కలతో రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ సరూర్ నగర్ నిరుద్యోగ సదస్సు పూర్తిగా డ్రామాగా అభివర్ణించారు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నట్టు నటిస్తున్న కేటీఆర్ కులగణన పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిలని ఒక వార్తను అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎవరు చెప్పిర్రు? ఇదిగో 20,000 ఉద్యోగాలు, అదిగో 40,000 ఉద్యోగాలు అని ఎవరు చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. మన నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో కనీసం నిరుద్యోగులను పట్టించుకున్న పాపన బోలే టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు పడితే దాన్ని ఉప్పు పుట్నాలకు అమ్ముకున్నట్టు అమ్ముకున్నారు. మనం చూసినాం కదా, పేపర్లు ఎట్లా లీక్ అయిపోయినాయి. ఎక్కడెక్కడ దుబాయ్లో ఉన్న కూడా జాబ్ వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ విధంగా నడిచిందన్నది కీలకంగా చూడొచ్చు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి 2వ పేజీలో ఉంది. అయితే ఇద్దరు అగ్రవర్ణ ప్రజల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. 1979లోనే బీపీ మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా ఓబీసీ బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించిందన్నారు. దేశంలో 52% ఉన్న బీసీలకు కనీసం 27% రిజర్వేషన్లు ఇవ్వాలని బీపీ మండల్ కమిషన్ సిఫార్సు చేసిందన్నారు. 1992లో సుప్రీంకోర్టు ఈ 27% రిజర్వేషన్లను సమర్థించినప్పటికీ మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని షరతులు విధించారన్నారు. ఇలాంటి సీలింగ్కు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలో ఎక్కడ లేదన్నారు. రాజ్యాంగంలో లేని ఒక కొత్త నిబంధనలు తీసుకురావడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చివరకు దొంగ బిల్లుతో మోసం చేసిందని ధ్వజమెత్తారు. 2019లో తీసుకువచ్చిన 124వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాల్లోకి పేదలకు 10% రిజర్వేషన్ కల్పించారన్నారు. అయితే ఇక్కడే అతిపెద్ద దగా జరిగిందని మల్లన్న 100 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ అన్నిటికీ కలిపి 50 పోస్టులు పోగా మిగిలిన 50 ఓపెన్ కేటగిరీ పోస్టులుగానే ఉంటాయన్నారు. ఈడబ్ల్యూఎస్ 10% కోటాను జనరల్ కోటా నుంచే కేటాయించాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లో హైకోర్టులో జనరల్ కోటాలో నుంచి మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలని స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం జీవో నంబర్ 65 తీసుకొచ్చి మొత్తం 100 పోస్టులు ఉంటే ఆ పోస్టులకు వెళ్ళి నేరుగా 10% కోటాను వర్తింపజేసి దొడ్డిదారిన 10 పోస్టులు అగ్రవర్ణాలకు కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల 45% ఉండాల్సిన ఓపెన్ కేటగిరీ 40%కి పడిపోయి ఓపెన్ కేటగిరీలో మెరిట్ సాధించగల ఎస్సీ ఎస్టీ బీసీ అవకాశాలు నేరుగా దొంగిలించబడుతున్నాయని తెలిపారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నాం. ఈడబ్ల్యూఎస్ సరే వాళ్ళకు అనుకూలంగా తీసుకొచ్చి 10% రిజర్వేషన్లు అమలు చేసే కార్యక్రమంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అమలు అవుతుంది కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సపోజ్కి ఒక 100 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగాలు 100 పోస్టులు ఉన్నాయి. అలా ఈడబ్ల్యూఎస్ 10% కేటాయించాలి. 10% ఎట్లా కేటాయించాలి? ఇక్కడ ఏం చెప్తా ఉన్నది? మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది? తీర్పిచ్చిందంటే, నీకల్లా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేసి మిగిలిన ఓపెన్ కేటగిరీలో ఏవైతే 100 పోస్టులు ఉంటాయో అందులోకెళ్ళి బీసీ ఎస్సీ ఎస్టీ ఇళ్ళకెళ్ళి 50 తీసేసి ఆ మిగిలిన 50 పోస్టులకు వెళ్ళి 10% తీయాలి. 50 పోస్టులకు వెళ్ళి 10% తీయాలంటే 100కు 10 వేసుకున్న 50కి 5 పోస్టులు మాత్రమే తీయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 100కి వెళ్ళి 10 ఇస్తున్నారు.
100కెళ్ళి 10 ఇస్తే మిగతా ఓపెన్ కేటగిరీలో 40% ఉండాల్సిన ఓపెన్ కేటగిరీ పోస్టులు 40%కి వస్తున్నాయి. అంటే 45 పోస్టులు ఉండేవి 40 పోస్టులకు వస్తున్నాయి. ఇప్పుడు 5 పోస్టులు అయితే మన ఓపెన్ కేటగిరీలో ఎవరైతే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఎవరైతే ఓపెన్ కేటగిరీలో కొట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే నష్టపోయినట్టే కదా. ఎంత సొమ్ము తీసుకుంటారు మరి వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు? మొత్తం పోస్టులలో 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఇలా ఓపెన్ కేటగిరీలో 10% రిజర్వేషన్ తీసుకున్నాడు కాదు, ఓపెన్ శాతంలో 10% రిజర్వేషన్ తీసుకునే హక్కు కూడా లేదు వీళ్ళకు. కానీ ఓపెన్ శాతంలో తీసుకోమంటే లేదు, మొత్తం పోస్టులకి వెళ్ళి తీసుకోమని తీసుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల లెక్కల సర్వే ప్రకారం తెలంగాణలో విస్తరబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయన్న మల్లన్న, రాష్ట్రంలో ఓబీసీల జనాభా 11.9% మాత్రమే ఉందని తేలిందన్నారు. అయితే అందులో ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ అర్హత ఉన్నవారు కేవలం 5.36% మాత్రమే ఉన్నట్లు వెల్లడైందన్నారు. కేవలం 5.36% ఉన్నవారికి 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నారని ఇక్కడ చూడొచ్చు. ఇగో మనకు బీసీలకు 60% ఉన్న జనాభాకు 42% రిజర్వేషన్ ఇచ్చడానికి నానా తంటలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ విషయం ఏంటంటే 5.36% ఉన్న వారికి మాత్రం 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నదని ఒకసారి చూసుకోవాలి. అయితే రాష్ట్రంలో 56.33% ఉన్న బీసీలకు దక్కుతున్న రిజర్వేషన్లు కేవలం 27% మాత్రమే అని అన్నారు. అలాగే 17% ఉన్న ఎస్సీలకు 15%, 10% ఉన్న ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ఇస్తుందన్నారు. కొంతకాలం క్రితం వచ్చిన సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ 13 పోస్టులు ఉంటే 3 పోస్టులు ఈడబ్ల్యూఎస్ వారికి వెళ్ళాయని, దీన్ని బట్టి అసలు రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందుతున్నాయో ఇట్టే అర్థమవుతుందన్నారు. నిరుద్యోగ సభల్లో ప్రసంగాలు దంచుతున్న కేటీఆర్ తమ ప్రభుత్వమే జీవో నంబర్ 65ను తెచ్చి బీసీ నోట్లో మట్టి కొట్టిందని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. మరోవైపు కులగణన ద్వారా వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించడం లేదని నిలదీశారు. పాలకులు మారిన పెత్తందారి కులాలైన రెడ్లు, విలమల, కమ్మల పిల్లలకు ఉద్యోగాలు కట్టబెట్టడానికి ఈ దోపిడీని ఇరువురు సిగ్గు లేకుండా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. బీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తాము స్పష్టంగా కొన్ని డిమాండ్లు ప్రధాన పార్టీల ముందు ఉంచుతున్నట్టు చెప్పారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నందున వాటి వెంటనే రద్దు చేయాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వం వెంటనే జీవో 65ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ జీవోను రద్దు చేసిన తర్వాతే ఇక నుంచి ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్ల ఫలాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రవర్ణ పార్టీలతో బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు లేదని, ఇదంతా జరగాలంటే రాష్ట్రంలో బీసీ ప్రభుత్వమే కొలువుదీరాలని కోరుకుంటున్నట్లు తెలిపారని ఒక వార్తనైతే చూస్తాను. ఇక్కడ జీవో 65 తీసుకొచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది కదా, ఈ అగ్రవర్ణ ప్రజలకు అనుకూలంగా ఉన్న జీవోను తీసుకొచ్చి ఈ జీవోను అమలు చేసింది. ఈ జీవోను మరి తీసేయచ్చుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముమ్మాటికి అగ్రవర్ణ పేదలకు మాత్రమే, అగ్రవర్ణాలకు మాత్రమే, అగ్రవర్ణ పేదలకు కాదు, ఇంకా పేదల మట్టి కూడా కొడుతారు. అగ్రవర్ణ పేదల నోట్ల మట్టి కొట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కూడా మన ప్రజల్ని మోసం చేసే అవకాశం ఉన్నది. 100% మోసం చేస్తున్నాయి. మంచిగా ఎట్లా అంటే నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అనే విధంగా ఈ నాటకాలు ఆడుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని కీలకంగా నిన్న ఒక వీడియో ద్వారా తెలియజేసిండు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆడుతున్న డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీసీ ఉద్యమాన్ని అణచివేసే కుట్ర జరుగుతున్నాయని కీలకంగా తీర్మానం చెప్తా ఉన్నాను. దీన్ని వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.